ఈ వీడియోలో ఒక మంచి బైబ్యాక్ బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. జస్ట్ మనం కంపెనీ ఇచ్చే ఐటమ్స్ ని ప్యాక్ చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ప్యాక్ చేయాలి అంటే మనం కంపెనీ దగ్గర నుండి ఒక మిషన్ మరియు రా మెటీరియల్ అనేది కొనవలసి ఉంటుంది. ఆ మిషన్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, అలానే మనం ప్యాకింగ్ చేయవలసిన రా మెటీరియల్ ప్రైస్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ విధంగా ప్యాక్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది కొనవలసి ఉంటుంది. ఈ మిషన్ ని కంపెనీ వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే మనకు 40,000 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఈ మిషన్ తోటి మనం సుమారు 50 రకాల ప్రొడక్ట్స్ ని ప్యాకింగ్ చేసి సేల్ చేయవచ్చు. మన కంపెనీ వాళ్ళు వచ్చేసి 40 రకాల ప్రొడక్ట్స్ ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకు ఏ ప్రోడక్ట్ కావాలి అంటే ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, బిందీస్, అలానే హెయిర్ బ్యాండ్స్, జెమ్స్, ఇలా చాలా రకాల ఐటమ్స్ అనేవి కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు ఏ ఐటమ్స్ కావాలి అంటే ఆ ఐటమ్స్ కొని ప్యాక్ చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ తోటి ఆ రా మెటీరియల్ ని ఏ విధంగా ప్యాక్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కంపెనీకి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, అలానే మనం రిటైల్ గా సేల్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ డెమో చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మాన్యువల్ మిషన్. ఈ మిషన్ సాయంతో మనం వేటిని ప్యాకింగ్ చేయాలి అంటే వాటిని ప్యాకింగ్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న ట్రే ఉంది కదా, ఈ ట్రే సాయంతో మనం ప్యాకింగ్ అనేది చేస్తాం. ఈ ట్రేలో మనం డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే డ్రై ఫ్రూట్స్, బిందీస్ కావాలి అంటే బిందీస్, లేదా జెమ్స్ కావాలి అంటే జెమ్స్ ని పెట్టి ప్యాకింగ్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న హోల్లో మనం ఒక ప్లాస్టిక్ ట్రే అనేది పెట్టవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ట్రే అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత మనం వేటిని ప్యాకింగ్ చేయాలి అంటే వాటిని ఆ ట్రేలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అయితే డ్రై ఫ్రూట్స్, అలానే బిందీస్ అయితే బిందీస్, జెమ్స్ కావాలి అంటే జెమ్స్, ఇలా వేటిని ప్యాకింగ్ చేయాలి అనుకుంటే వాటిని ఇక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా ఎన్ని కావాలో అన్ని ఉంచుకున్న తర్వాత మనం ప్యాకింగ్ ఏ విధంగా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇటు పక్క వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇటు పక్క బిందీస్ పెట్టారు. ఇలా పెట్టిన తర్వాత ఈ ప్లాస్టిక్ ట్రే పైన మనం ఒక పేపర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పేపర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం 2 పెట్టాం కాబట్టి 2 పేపర్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పేపర్ అట్టకి 12 పీసెస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత ఆ ట్రైన్ తీసుకెళ్లి మనం మిషన్ లో పెట్టవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ పైన పేపర్ అనేది కదలకుండా ఉండేలా మిషన్ లో నీట్ గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పైన పేపర్ అనేది పక్కకు పోతే మనకు ప్యాకింగ్ అనేది పక్కకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఈ మిషన్ ని గట్టిగా ప్రెస్ చేయవలసి ఉంటుంది పవర్ సప్లై ఇచ్చి. ఈ విధంగా 25 to 30 సెకండ్స్ ఉంచగానే మనకు ప్యాకింగ్ అనేది అవుతుంది. అది ఏ విధంగా ప్యాకింగ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా 25 సెకండ్స్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే హీట్ కి మనకు ప్యాకింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్యాకింగ్ అయిన తర్వాత మనం ఆ ట్రేని బయటకు తీయవలసి ఉంటుంది. బయటకు తీయగానే మనకు ఆ ప్లాస్టిక్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే మొత్తం మనకు ఈ పేపర్కి స్టిచ్చింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు లామినేషన్ అవుతుంది. ఈ విధంగా తయారు చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ప్యాకింగ్ చేసే ఐటమ్స్కి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. అందువలన కంపెనీ వాళ్ళు ఈ విధంగా ప్యాక్ చేసి బైబ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు రిటైల్గా మీరే మార్కెటింగ్ చేసుకుంటే చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా జెమ్స్ కావాలి అంటే జెమ్స్, అలానే జీలకర్ర, అలానే మనకు ఏవి కావాలి అంటే అవి ప్యాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర తర్వాత మనం యాలకులు వేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు. అలానే లవంగాలు, మిరియాలు, ఇలా అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనం ఇందులో ఫిల్ చేసి ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కంపెనీ దగ్గర అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. మీకు ఏ ఐటమ్స్ కావాలి అంటే ఆ ఐటమ్స్ని తీసుకొని ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనకు ఈ రా మెటీరియల్ ఉన్నాయి కదా, జెమ్స్ అయితే ఒక ప్రైస్ ఉంటాయి, అలానే యాలకులు అయితే ఒక ప్రైస్ ఉంటాయి, మిరియాలు అయితే ఒక ప్రైస్ అనేవి ఉంటాయి. ఈ రా మెటీరియల్ ఒక ట్రేకి సంబంధించి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్ అనేది నేను డీటెయిల్గా ప్రాఫిట్ క్యాలిక్యులేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ప్రాసెస్లో ఈ మిషన్లో పెట్టి మనం మాన్యువల్గా పైన రాడ్ని ప్రెస్ చేయగానే మనకు ప్యాకింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఈ మిషన్ వచ్చేసి మనకు కంపెనీ
వాళ్ళు 40,000 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఈ మిషన్తో పాటు మనం ప్యాక్ చేయవలసిన ఐటమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ కావాలి అంటే జెమ్స్, అలానే డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే డ్రై ఫ్రూట్స్, అలానే యాలకులు, లవంగాలు ఇలా ఏవి కావాలి అంటే వాటిని ప్యాకింగ్ చేయవచ్చు. ఈ ప్యాకింగే కాకుండా కొంచెం పెద్ద సైజులో స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ మిషన్ తోటి ప్యాకింగ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ మిషన్ సాయంతో మనం స్లిప్పర్స్ కూడా తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. స్లిప్పర్స్ ఏ విధంగా తయారు చేయాలో ఈ మిషన్ తోటి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. మన కంపెనీ వాళ్ళు వచ్చేసి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, మరియు 1 year బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మిషన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి 1 yearలో ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ వాళ్ళే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం స్క్రబ్బర్స్ కూడా ఈ మిషన్ సాయంతో మనం ప్యాకింగ్ చేయవచ్చు, అలానే హెయిర్ బ్యాండ్స్ కూడా ప్యాకింగ్ చేయవచ్చు. మనకు ఏవి కావాలి అంటే వాటిని కంపెనీ దగ్గర నుంచి కొని మనం ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిజినెస్లో మనం హెయిర్ బ్యాండ్ తీసుకుంటే ఇటువంటి ప్రైస్ ఉంటుంది, అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకు ఒక షీట్కి ఎంత ప్రైస్ అవుతుంది, మనం ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేస్తే ఎంత ప్రైస్ ఇస్తారనే విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనం కంపెనీ దగ్గర మిషన్ కొన్న తర్వాత ఎటువంటి ప్రోడక్ట్స్ని మనం ప్యాకింగ్ చేయాలో డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రై ఫ్రూట్స్ని ప్యాక్ చేయాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కంపెనీ దగ్గర నుంచి కొనవలసి ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ సంబంధించి ప్రైస్ అనేది ఒక విధంగా ఉంటుంది, అలానే బిందీస్ సంబంధించి ప్రైస్ ఒక విధంగా ఉంటుంది, హెయిర్ బ్యాండ్స్ సంబంధించి ప్రైస్ అనేది ఒక విధంగా ఉంటుంది. ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ప్యాకింగ్ ఛార్జెస్ అనేవి అన్నిటికీ కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేయాలి అనుకోండి, ఒక ప్యాకింగ్కి ఒక షీట్కి 12 పీసెస్ ఉంటాయి. ఆ 12 పీసెస్కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి మనకు కంపెనీ వాళ్ళు వచ్చేసి 48 రూపీస్కి సేల్ చేస్తున్నారు. వాటిని మనం ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేస్తే మనకు 58 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఒక ప్యాకెట్ని ప్యాకింగ్ చేసి ఇచ్చినందుకు మనకు 10 రూపీస్ ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు మనం 100 షీట్స్ని ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేస్తే ప్రతిరోజు 1000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు ఎన్ని షీట్స్ని ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేస్తే అన్ని 10 రూపాయలు అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 చేస్తే 1000 రూపాయలు వస్తుంది. అదే 200 చేస్తే 2000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర సుమారు 40 రకాల ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలి అంటే అటువంటి ప్రోడక్ట్స్ కొని కంపెనీ దగ్గర కొన్న తర్వాత మీరు ప్యాకింగ్ చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అదే మీరు రిటైల్గా మార్కెటింగ్ చేసుకోగలము అనుకుంటే ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అనుకోండి, కంపెనీ దగ్గర వచ్చేసి డ్రై ఫ్రూట్స్ సంబంధించి 48 రూపాయలు కాస్ట్ పెట్టి మనం కొనవలసి ఉంటుంది. వాటిని ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ప్యాకింగ్ చేసిన తర్వాత మనం రిటైల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మార్కెటింగ్ చేసుకుంటే ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే లోకల్ మార్కెట్లో వచ్చేసి వాటిని హోల్సేల్గా 70 రూపాయలకు కొంటున్నారు. ఈ విధంగా 70 రూపాయలకు కొనడం ద్వారా ఒక ప్యాకెట్కి మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 12 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లోకల్ మార్కెట్లో మార్కెటింగ్ చేసుకుంటే ఈ విధంగా ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మీరు కంపెనీకి సేల్ చేస్తారా, లోకల్గా మార్కెటింగ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేసి కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.